ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఒక పరీక్షా సమయం. కారణం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం సంవత్సరం రోజులు అధికారంలోకి వచ్చి పూర్తి అయిపోయింది. కానీ ఈ సంవత్సరం రోజుల్లో మనం చేసిన అద్భుతాలన్నీ ప్రజలకు చేరలేదు. కాబట్టి మీరందరూ ఇంటింటి దగ్గరకు పోయి మనం ఏమేమి చేశామో చెప్పండి జనాలకు అని చెప్పి ఇంటింటికి ప్రభుత్వము అని చెప్పి పంపిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నారు. 3 గంటల సేపు శాంతిపురం మండలంలో ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి ఏం చేశామో చెప్పబోతున్నారట. సీరియస్లీ నేను కూడా వెయిటింగ్, ఏం చెబుతారా, ఏమేమి చేశారా అని. ఎమ్మెల్యేలకు పరీక్షా సమయం అని చెప్పి ఎందుకన్నాము అంటే, సరే ముఖ్యమంత్రి గారు అంటే కుప్పం నియోజకవర్గంలో ఎక్కువనే నిధులు ఖర్చు చేసి ఉంటారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చెప్పుకోగలుగుతారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం రోజులు జనం దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే, ఎప్పుడు ఇస్తున్నారు సార్ నిరుద్యోగ అభివృద్ధి అని అడిగినారనుకో, లేదు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అని ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేరు కదా. సార్ నేను నిరుద్యోగినైనా నాకేమి ఇవ్వలేదే ఏమని ఇప్పిస్తున్నారా అంటారు నిరుద్యోగులు. సార్ ఆడబిడ్డ నిధి అన్నారు, నెలకు 1500 అన్నారు, సంవత్సరానికి 18,000 అన్నారు, ఏం సార్ వస్తూ పట్టుకొని వచ్చారా అని ఎమ్మెల్యేలను అడిగారు అనుకోండి, జనం ఏం చెప్పాలి? లేదమ్మా అప్పుడు ఏదో మాట ఇచ్చాం, మీతో ఓట్లు వేయించుకున్నాం, కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవులేని ఏం ఆశలు పెట్టుకోకండి అంటారా? మరి ఎందుకు వచ్చింది సార్ అని జనం అడుగుతారు. ఏమి సార్ ఉచిత బస్ అంటే ఇంతకు ఆగస్టు కానీ ఎక్కుతున్నామా లేదా అంటారు. రకరకాలుగా అమ్మఒడి అందరికీ వెళ్ళా సార్, ఎంతమంది అంటే అంతమందికి అన్నారు, మాకు ఉన్నోళ్ళకి తీసేసారు, ఏమైంది మా అమ్మఒడి అని, తల్లికి వందనం. సంవత్సరం దాటిపోయింది సార్, మా ఇంటికి ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాలేదు, ఏమైనా పట్టకచ్చారని ఎమ్మెల్యేలను అడుగుతారు. ఎందుకంటే ₹1 ప్రభుత్వం నుంచి ప్రయోజనం కలగని కుటుంబాలు చాలానే ఉన్నాయి. మరి వాటుడు ఏమని ప్రచారం చేస్తారు? ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా. బీసీలకి 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు, ఏమి ఇస్తున్నారా అంటారు. సంవత్సరం రోజు నుంచి కొత్త పింఛన్లు ఒక్కటి ఇవ్వలే. మోర్ దాన్ సంవత్సరం కాదు, ఇట్స్ అబౌట్ లైక్ 17 to 18 months కావస్తుంది అనుకుంటారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2024 జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 3 నెలలకు కొత్త పింఛన్లు ఇస్తూ ఉంది. అట్లా జనవరిలో ఇచ్చారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవ్వాల్సింటే అప్పుడు ఎన్నికలు కూడా వచ్చేసింది, అయిపోయింది. అప్పటి నుంచి ఒక కొత్త పింఛన్ ఇవ్వలేదు. సో చాలా సమస్యలు వీళ్ళను స్వాగతించబోతూ ఉన్నాయి పల్లెల్లో. ఏ ధైర్యంతో వెళ్తారు? ఇసుకలో దోపిడీ లేదని వెళ్తారా? ఊర్లకు బెల్ట్ షాపులు లేవని వెళ్తారా? మట్టి దోసుకోవట్లేదని వెళ్తారా? ఏమని చెప్పి వెళ్తారు? వెళ్ళకపోతే అదేదో సినిమాలో మామూలుగా సామెత ఉంటుంది, కరవమంటే కప్పక కోపం, ఇడవమంటే పాము కోపం. కరెక్ట్గా చెప్పాను. సో వెళ్తే జనం ఏమంటారో తెలియదు, వెళ్ళకపోతే చంద్రబాబు సార్ ఏమంటారో తెలియదు. ఎమ్మెల్యేల పరిస్థితి ఏదో ఒకట్లే కాసింత అనువైన చోటికన్నా పోయేసి 2 ఫోటోలు వీడియోలను తీయించుకొని ఎమ్మెల్యేల ఈ కార్యక్రమాన్ని మామ అనిపించేస్తే సరిపోతుందని చెప్పి వాళ్ళు ప్లాన్లు రచించుకుంటూ ఉంటారులేండి. ఏడన వాళ్ళకి అనువుగా ఉన్న దగ్గరకు పోయేసి 2 ఫోటోలు వీడియోలు తీసి సో పార్టీ అధిష్టానికి కార్యాలయానికి పంపిస్తే సరిపోతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. లేదు ఫేర్గా ఏదో ఒక ఊరు తీసుకుని, మా ఊరు మీ ఊరు ఏదో ఒక ఊరు తీసుకోండి. ప్రభుత్వ సాయం ఎన్ని కుటుంబాలకు ఈ సంవత్సరంలో ఏం సాయం జరిగిందో మీరు కూర్చున్న దగ్గర ఆలోచించుకొని తెలుస్తుంది. జగన్ పాలనతో కంపేర్ చేస్తారు కదా. సో అందుకనే ఎమ్మెల్యేలకైతే పరీక్షా సమయం.